గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా ప్రధాని మాట్లాడినటువంటి మాటలను హైలైట్ చేస్తూ మన దళాలు పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయి, ఆ దేశ వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది, రాజస్థాన్ పర్యటనలో మోదీ. సింధూరం గన్ పౌడర్గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైందని ప్రధాని మోదీ అన్నారు. తన రక్తనాళాల్లో ప్రవహిస్తుంది రుధిరం కాదు సింధూరమని భావోద్వేగంగా తెలిపారు. పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు ప్రధాని. ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్ర దాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. ఇక 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రధాని ప్రారంభించారు. రైట్ సైడ్ కనుక చూసినట్లయితే ప్రధాన వార్తల్లో ఒకటిగా డాడీ భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో, ఆ పార్టీపై 2 నిమిషాలే మాట్లాడారు, భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు. అండ్ మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చింది, సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్కు కవిత లేఖ. సాయం చేయండి, సాకారం చేస్తాం, రేపు నీతి ఆయోగ్ దృష్టికి 4 సాగునీటి పథకాలు రివర్ గ్రిడ్లో భాగంగా ప్రతిపాదించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక కాల్పుల్లో 2 ఇజ్రాయిలీ దౌత్యవేత్తల మృతి, వాషింగ్టన్లో దుశ్చర్య, మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్గా ఇండోనేషియా సుందరి, శిల్పకళా వేదికపై పోటాపోటీగా సాగిన నైపుణ్య ప్రదర్శనలు. ఇవి న్యూస్ రీల్స్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ ప్రముఖ వార్తల్లో ఒకటిగా కవిత రాసినటువంటి లేఖని హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. బీజేపీపై 2 నిమిషాల రజతోత్సవ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సింది డాడీ, అలా చేయకపోవడం వల్ల భవిష్యత్తులో వారితో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు. ఇక బీజేపీ మనకు ప్రత్యామ్నాయం అవుతుందేమో అని మన పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు, ధూమ్ధాం విఫలమైంది, 2001 నుంచి మీతో ఉన్న వారితో సభలో మాట్లాడించాల్సింది. తొలి 2 పేజీల్లో సానుకూల అంశాల ప్రస్తావన, మిగతా 4 పేజీల్లో ప్రతికూల అంశాల వెల్లడి అంటూ ఈ వార్తను ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక అమృత్ ఆవిష్కరణ, బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లను బికనీర్ నుంచి ప్రారంభించిన ప్రధాని మోదీ. హైదరాబాద్లో MMTS 2 పనులు షురు, త్వరలో యాదగిరిగుట్ట మార్గంలోనూ మొదలవుతాయి. దసరాకు కొమరెల్లి స్టేషన్ సిద్ధం, కిషన్ రెడ్డి. జమ్మికుంటను అమృత్లో చేరుస్తామంటున్న బండి సంజయ్. రాష్ట్రంలో 3 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయడం హర్షణీయం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక అన్ని హద్దులు దాటేశారు, తక్షణమే దర్యాప్తును నిలిపివేయండి, కొంతమంది చేసిన ఉల్లంఘనకు సంస్థపై చర్యలు ఎలా తీసుకుంటారు. తమిళనాడు మద్యం వివాదంలో ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహానికి సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఈడీ ఛార్జ్షీట్లో రేవంత్ తెలంగాణ సీఎం పేరును ప్రస్తావించిన ఈడీ 2019 లోక్సభ ఎన్నికలప్పుడు పీసీసీ నాయకుడి హోదాలో విరాళాల కోసం ఒత్తిడి, ఆయనతో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు, యంగ్ ఇండియన్కు డొనేషన్లు ఇస్తేనే టికెట్లు, పదవులు, నేతలకు ఆశ చూపారు. సోనియా, రాహుల్ది ఆర్థిక నేరమే, నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామా అంటూ ఈ ఈడీ వ్యవహారం బయటపడుతుందనే కవిత లేఖతో డ్రామా అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ హైలైట్ చేసింది. ఇక పోలవరం ఎత్తిపట్టి, కాళేశ్వరం ఎత్తగొట్టి అన్నటువంటి లైన్తో ఏపీలో సాధ్యమైన రిపేరు మేడిగడ్డలో ఎందుకు వీలు కాలేదు, తెలంగాణకు కాంగ్రెస్ బీజేపీ ద్రోహం, ఇదే అందుకు నిదర్శనం. కాళేశ్వరం గొప్పతనం సుప్రీంకు తెలిసినా సీఎంకు అర్థమైతలే అని చెప్పేసి కేటీఆర్ ఏదైతే మాట్లాడారో అది ఇక్కడ హైలైట్ చేశారు. హన్స్ ఇండియా. నిన్న రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మాట్లాడినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ హన్స్ ఇండియా బ్యానర్ ఐటంగా ఇచ్చింది. 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించారు. సో ఓవరాల్గా నిన్న ఉగ్రవాదానికి సంబంధించి, పాకిస్తాన్కు సంబంధించి ప్రధాని చేసిన హెచ్చరికనే ఇక్కడ మనం బ్యానర్ ఐటంగా హన్స్ ఇండియాలో చూడొచ్చు. ప్లేయింగ్ విత్ బ్లడ్ ఆఫ్ ఇండియన్స్ విల్ కాస్ట్ పాకిస్తాన్ డేర్లీ, ప్రధానమంత్రి. అండ్ PM inaugurates 103 Amrit stations across 18 states. And the next news, local body polls likely in July. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.
ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడు ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా 1000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి అన్నటువంటి లైన్తో ఈ మద్యం కుంభకోణంకు సంబంధించి ఆనవాళ్లు కూడా దొరకకుండా పన్నాగం. 2019 నుంచి 24 ఎన్నికల ముందు వరకు కొనసాగిన విధ్వంసం. ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీల్లేకుండా చెరిపివేత. దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర అవరోధాలు. వాటన్నింటినీ అధిగమించి కేసు కొలిక్కి తెచ్చిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. మొత్తం రికార్డులు లభ్యమై ఉంటే మరిన్ని మూలాలు వెలుగులోకి వచ్చేవి అంటూ 1000 కోట్లు దోచేశారు కానీ ఆధారాలు చెరిపేశారు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. ఇక రాజస్థాన్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ, నా రక్తనాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం. మన దళాలు పాక్ను మోకాళ్లపై నిలబెట్టాయి. వారి వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది. 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని. ఆంధ్రజ్యోతి కిక్కుపై కట్టుకథలు అంటూ బ్యానర్ ఐటమ్ను మీరు ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. స్కామే జరగలేదని బుకాయింపు. అసలు ప్రశ్నలకు జవాబివ్వని జగన్. జే బ్రాండ్స్తో జనాన్ని బాధింది ఆయనే. ఇప్పుడున్న బ్రాండ్స్పై నానా యాగి. అవన్నీ ప్రముఖ కంపెనీల ఉత్పత్తులే. రాజ్ కేసిరెడ్డికి సంబంధమే లేదట అంటూ ఈ వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. పాక్ను మోకాళ్లపై కూర్చోబెట్టాం అని చెప్పేసి రాజస్థాన్ పర్యటనలో ప్రధాని వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ రైట్ సైడ్లో పైన టాప్లో చూడొచ్చు. మద్యంలో మరో లీల అంటూ కాఫీ షాప్ వర్కర్ లిక్కర్ కథ ఇది అంటూ 32,000 జీతం, 459 కోట్ల అక్రమార్జన. అందులో అత్యధికం నాటి ప్రభుత్వ పెద్దలదే అంటూ ఈ వార్త. సాక్షి చూద్దాం. మద్యం ముడుపుల డాన్ బాబే అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే లిక్కర్ స్కామ్ అంటూ చంద్రబాబు కుతంత్రం అంటూ ఈ వార్తనిచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం. గజ దొంగల ముఠా దోపిడీ, రాష్ట్రం అతలాకుతలం అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.